21 రోజులలో చేయగలడు. ఏ కన్నా బి 40% అధిక సామర్థ్యం కలవాడు. అయితే బి ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? A can do piece of work in 20 days. B has 40% more ability than A. But B can do that work in how many days? ఇక్కడ మనకు ఏ అనేది ఒక పని 21 రోజులు చేస్తాడు, కానీ బి అనేవాడు ఏ కన్నా 40% అధికంగా సామర్థ్యం కలవాడు. అంటే మనకు వాళ్ళది ఏ సామర్థ్యం తెలియదు కాబట్టి ఫస్ట్ ఏ సామర్థ్యాన్ని 100 అనుకోండి, ఏం తెలియకుంటే 100 అనుకోవాలి. మరి బి సామర్థ్యం ఎంత అవుతుంది? వీళ్ళ యొక్క రేషియో తీసుకుంటే 140 అవుతుంది. అంటే బి 40% ఎక్స్ట్రా కాబట్టి బి యొక్క సామర్థ్యం 140 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేస్తే మనకు 20తో 25 100 వస్తుంది, 27 140 వస్తుంది. 5:7 అనేది వాళ్ళ యొక్క ఎబిలిటీ. అంటే వీడు 5 భాగాలు చేస్తే వీడు 7 భాగాలు వర్క్ చేస్తాడు అదే టైంకి. మరి ఇది వాళ్ళ యొక్క ఎబిలిటీ. మరి ఆ ఎబిలిటీ సామర్థ్యంలో రోజులలోకి మారిస్తే దీనికి రివర్సల్ అవుతుంది. అప్పుడు 7 రోజులలో ఏ వర్క్ కంప్లీట్ చేస్తే 5 రోజులలో బి వర్క్ కంప్లీట్ చేస్తాడు. దీనికి రివర్సల్ అవుతుంది. ఎప్పటికైనా ఎబిలిటీకి చేసే రోజులకు సామర్థ్యానికి రోజులకు ఆపోజిట్ వస్తుంది. కాబట్టి ఏ ఒక వర్క్ని 7 రోజులు పూర్తి చేస్తే అదే వర్క్ని బి 5 రోజులు పూర్తి చేస్తాడు. అంటే ఇది రేషియో. 14 రోజులు పూర్తి చేస్తే 10 రోజులకు వీడు పూర్తి చేస్తాడు. మరి మనకు ఇచ్చింది 21 రోజులు. అంటే ఇంటూ 3 చేస్తే 21 వస్తుంది. మరి ఇంటూ 3 చేస్తే 7 3 21 వస్తుంది కాబట్టి 5ను కూడా ఇంటూ 3 చేయాలి. 5 3 15. అంటే ఇది మనకు 7 3 21 వస్తే 5 3 15. అంటే వీడు 21 రోజులలో కంప్లీట్ చేస్తే వీడు 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అంటే బి ఒక్కడే ఆ వర్క్ని 15 రోజులలో కంప్లీట్ చేస్తాడు. ఇలాంటి లెక్క మరొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఒక పని 20 రోజులలో చేయగలడు. ఏ కన్నా బి 20% అల్ప సామర్థ్యం కలవాడు. వారిద్దరు కలిసి చేసినచో ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది? అంటే ఇక్కడ ఏ ఎన్ని రోజులు చేస్తాడు, బి ఎన్ని రోజులు చేస్తాడో ముందుగా కనిపెట్టాలి. అట్లా కనిపెట్టిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు అనేది చేయడం ఈజీ. మరి సామర్థ్యం ప్రకారం చూసినట్లయితే మనం ఇందాక లెక్కలాగా ఏ 100% అనుకుంటే బి అనేది 20% అల్ప సామర్థ్యం, అంటే తక్కువ ఉంది. అంటే అది 80 ఓన్లీ 80 అవుతుంది అంతే, 20% తక్కువ ఉంది. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే. మరి దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5:4 అవుతుంది. అంటే ఇది సామర్థ్యాల నిష్పత్తి. మరి వాళ్ళు చేసే రోజుల నిష్పత్తి వచ్చేసి 4:5 అవుతుంది. అంటే వీడు 4 రోజులు చేస్తే వీడు 5 రోజులు చేస్తాడు. కానీ ఏ 20 రోజులు అన్నాడు, మనకి ఇక్కడ 4 వచ్చింది. అంటే ఇంటూ 5 చేస్తే మనకు 20 వస్తుంది. అంటే ఇంటూ 5 చేద్దాం. 5 4 20 అవుతుంది. ఇది కూడా ఇంటూ 5 చేస్తే 25 అవుతుంది. అంటే బి అదే వర్క్ని 25 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఏ 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. మరి ఇట్లా ఏ వచ్చింది, బి వచ్చింది, ఎన్ని రోజులు పూర్తి చేసేది. మరి ఇద్దరు కలిసి మనం అడిగింది ఇక్కడ, వాళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి చేసే వర్క్ మనకు ఫార్ములా ఏంటంటే ఈజీగా మనకు ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనేది మనకు తెలుసు. అంటే ఏ ఇంటూ బి అంటే మనకి ఎంత వస్తుంది? 20 ఇంటూ 25 బై ఏ ప్లస్ బి 45 అయితే రెండు కూడితే 5తో 5 5 25, 5 9 45. అంటే 100/9 వస్తుంది. దీన్ని మనం 9 1 9, నెక్స్ట్ 9 1 9, 1/9. అంటే ఇద్దరు కలిసి 11 1/9 రోజులలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా మనము ఈజీగా ప్రాబ్లం అనేది ఈ వర్క్ అండ్ టైంలో చేయవచ్చు. నెక్స్ట్ లెక్క ఒకటి చూద్దాం. ఏబీలు సిలు ఒక పనిని ముగ్గురు కలిసి చేయగలుగుతారు. మరి వాటిల్లో ఏ వచ్చేసి 20 రోజులలో, బి 30 రోజుల్లో, సి 40 రోజుల్లో చేయగలరు. వాళ్ళు ముగ్గురు పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ పని నుండి వెళ్ళిపోయింది, మరో 2 రోజుల తర్వాత బి పని నుండి వెళ్ళిపోయింది. మొదట ఆ పని అవ్వడానికి మొత్తం ఎన్ని రోజులు సమయం పడుతుంది? అంటే యాక్చువల్గా ముగ్గురు పని ప్రారంభించారు. అయితే పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఏ పని నుంచి వెళ్ళిపోయాడు, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ బి వెళ్ళిపోయాడు, మిగిలిన పని సి కంప్లీట్ చేసాడు. మరి ఇట్లా మొత్తం కంప్లీట్ కావడానికి, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి టోటల్గా ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది మనకు ఇక్కడ ప్రాబ్లం.
ఏ వచ్చేసి 20 days, బి 30 days, సి 40 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. అది వాళ్ళ యొక్క కంప్లీట్ చేసే వర్క్ రోజులు. మరి మూటకు మనం ఎల్సిఎం కనుక్కున్నట్లయితే ఎల్సిఎం వచ్చేసి 120 వస్తుంది. మూటకి ఎల్సిఎం 120. ఇప్పుడు మనకు టోటల్ 120 days, 120 parts. ఈ ఎల్సిఎం అనేది మనకు పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. మరి ఈ 120 parts ని ఏబిసిలు ఏ విధంగా చేస్తారో మనం ఒకసారి చూసినట్లయితే షార్ట్ కట్ మెథడ్లో ఏ 20 daysలో పూర్తి చేస్తాడు కాబట్టి డైలీ వాడు ఏ అనేవాడు మనకు 6 parts చేస్తాడు. బి 30 daysలో కంప్లీట్ చేస్తాడు కాబట్టి డైలీ 4 parts కంప్లీట్ చేస్తాడు. సి 40 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి డైలీ 3 parts చేస్తాడు. ఇవి వాళ్ళ డైలీ చేసే పార్ట్స్. మరి ముగ్గురు కలిస్తే మనకు 13 parts వస్తాయి. అంటే డైలీ వాళ్ళు చేసేది 13 parts అనేది డైలీ కంప్లీట్ చేస్తారు. మరి ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కరు చేసేది వచ్చింది కదా. ఫస్ట్ వాళ్ళు ముగ్గురు పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత, అంటే 3 రోజులు కంప్లీట్గా వాళ్ళు చేసిండ్రు. అంటే టోటల్ 130 భాగాలని వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే డైలీ ముగ్గురు కలిస్తే 13 పార్ట్లు కాబట్టి 3 రోజులు చేసిండ్రు కాబట్టి అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు చేస్తారు. డైలీ ముగ్గురు చేస్తే 13 × 3 39, అంటే 39 పార్ట్లు చేసిండ్రు ఫస్ట్ 3 days. తర్వాత ఏ వెళ్ళిపోయిండు. అంటే నెక్స్ట్ మనకు బీసీలు మాత్రం మిగిలినారు. ఈ బీసీలు వాళ్ళు ఇద్దరు కలిసి 2 days చేసిండ్రు. అంటే బీసీలు తర్వాత 2 days చేసినట్టు ఏ వెళ్ళిపోయింది కాబట్టి. మరో 2 రోజుల తర్వాత బీ వెళ్ళిపోయింది అంటే 2 రోజులు చేసిండు. మరి బీసీ 2 కలిపితే ఎంత వస్తుంది? 7 రోజులు వస్తాయి. 7 పార్ట్లు, 4 పార్ట్లు, 3 పార్ట్లు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏబిసి ఈ ముగ్గురు వచ్చేసి 3 రోజులు పనిచేస్తారు కాబట్టి 39 parts అయిపోయింది. నెక్స్ట్ 2 days బీసీలు మాత్రం పనిచేస్తారు, ఎందుకంటే తర్వాత బి వెళ్ళిపోతారు కాబట్టి. ఈ బీసీలు కలిసి పనిచేసేది ఒక్కొక్కరు. ఇప్పుడు బీసీలు చూస్తే 7 parts కాబట్టి 7 parts × 2 రోజులు చేస్తారు, అంటే 14 parts. అంటే నెక్స్ట్ 2 days 14 parts చేస్తారు. అంటే టోటల్గా మనకు 53 parts కంప్లీట్ అయ్యాయి. టోటల్ మనకు 120 partsలలో 53 parts కంప్లీట్ అయినాయి 5 days కల్లా. ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 67 parts మిగిలినాయి. ఇప్పుడు ఈ 67 parts ఓన్లీ సి ఒక్కడ చేయాలి ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఏబీలు వెళ్ళిపోయినారు. మరి 67 parts మనము సి కెపాసిటీ ఎంత? 3 చేస్తాడు డైలీ, 3 parts. అంటే 3తో భాగిస్తాం. 3తో భాగిస్తే 3 × 6, 3 × 6 1/3. అంటే 22 1/3 రోజులకి మిగిలిన పని కంప్లీట్ చేస్తాడు. అది టోటల్ మనకు ఎన్ని రోజులు వచ్చినట్టు? ఫస్ట్ 3 రోజులు, తర్వాత 2 రోజులు, తర్వాత సి అక్కడ చేసింది 22 1/3. అంటే టోటల్ 3 days ప్లస్ 2 days ప్లస్ 22 1/3. అంటే ఫైనల్గా మనకు 27 రోజుల 1/3 డేస్ అనేది మనకు ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనము ప్రాబ్లం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. హలో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లెక్క కొంత డిఫరెంట్గా ఉంది. ఏ ఒక పని 10 రోజులలో, అదే బి అదే పని 20 రోజులలో చేయగలరు. వారు ఆ పనిని రోజు విడిచి రోజు చేస్తున్నారు. మొదట పని ఏ ప్రారంభించాడు, అయితే ఆ పనిని పూర్తి చేయడానికి మొత్తం 8 రోజులు పడుతుంది. ఇక్కడ మనకు ఏబీలు ఇద్దరు పని చేస్తారు, కాకపోతే కలిసి చేయరు. ఫస్ట్ ఏ బిగిన్ చేస్తాడు ఫస్ట్ రోజు, తర్వాత రోజు బి పని చేస్తాడు, తర్వాత రోజు మళ్ళీ ఏ పని చేస్తాడు, తర్వాత రోజు బి పని చేస్తాడు. అంటే ఈ విధంగా రోజు మార్చి రోజు అనేది వాళ్ళు పనిచేస్తారు. అంటే ఈ విధంగా పనిచేస్తే టోటల్గా మనకు కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది మన ప్రాబ్లం. చూద్దాం. ఫస్ట్ ఇద్దరు కలిసి చేస్తే ఎంత పని చేస్తుందో ముందు కనుక్కుందాం. ఇప్పుడు మనము ఏకు 10 days 10 కంప్లీట్ చేస్తారు, బి 20 daysలో కంప్లీట్ చేస్తారు. ఈ రెండు యొక్క ఎల్సిఎం 20 కాబట్టి 20 భాగాలు అయిపోతుంది ఈ వర్క్ అంతా. ఈ 20 భాగాలు చేస్తే ఏ వచ్చేసి 10 daysలో అయిపిస్తారు కాబట్టి 2 భాగాలు చేస్తాడు ఒక రోజుకి. అదే బి అయితే 20 రోజులు కంప్లీట్ చేస్తాడు కాబట్టి 1 భాగం కంప్లీట్ చేస్తాడు. ఇది 10, ఇది 20. మరి ఇద్దరు కలిస్తే ఒకే రోజుకి 3 భాగాలు అయిపోతాయి. మరి ఇద్దరు కలిసి చేస్తే
ఏ ఒకరోజు, బి ఒకరోజు, అట్లా 2 రోజులు కంప్లీట్గా చేస్తే 3 భాగాలు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అట్లా మనకు టోటల్ మనకు కావాల్సింది 20 భాగాలు. 20 భాగాలకు ఎన్ని రోజులు అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇలాంటి సిరీస్ ఎన్ని అయిపోవాలి? 3 6 18 అంటే 6 సార్లు చేస్తే ఖచ్చితంగా 18 భాగాలు అయిపోతాయి. 18 భాగాలు అంటే 6 సార్లు కాబట్టి ఇలాంటి 6 వస్తే 12 రోజులు అయిపోయినట్టు ఆడికి. ఇంకా మనకు 2 పార్ట్లు మిగులుతాయి. ఈ 2 పార్ట్లు నెక్స్ట్ ఏ చేయాలి. సర్కిల్ అయిపోయింది కాబట్టి ఏ 2 డేస్లో కంప్లీట్ చేస్తాడు 2 పార్ట్స్ ఒక రోజుకి. కాబట్టి నెక్స్ట్ 1 డే. అది టోటల్గా 13 డేస్. 13 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనము ఇలాంటి లెక్కలు అనేటివి చేయాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనకు ఏ మార్చి బి తర్వాత ఏ, ఈ విధంగా వర్క్ చేస్తుంటారు. మామూలుగా మనకు పాత పద్ధతి ప్రకారమే ఫస్ట్ ఈ 2 వీళ్ళ యొక్క ఎల్సిఎం ప్రకారం ముందు ఈ మెథడ్ అనేది చేస్తాం. ఎల్సిఎం 20 వస్తుంది కాబట్టి ఏ అనేది వాడు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి డైలీ 2 పార్ట్స్ చేస్తాడు. అదే బి 20 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి డైలీ 1 పార్ట్ కంప్లీట్ చేస్తాడు. మరి రోజు మార్చి రోజు పనిచేస్తారు కాబట్టి ఫస్ట్ ఏకు 2 డేస్, తర్వాత ఏ 2 పార్ట్లు, బి 1 పార్ట్ కంప్లీట్ చేస్తారు. అంటే టోటల్గా 3 పార్ట్స్ చేస్తారు. అంటే 2 డేస్కి 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. మరి అట్లా 2 డేస్కే 3 పార్ట్స్ చేస్తే మొత్తం మనకు కావాల్సింది 20 పార్ట్స్ కంప్లీట్ కావాలి. అంటే 3 6 18. అంటే ఇట్లా సర్కిల్ లాగా తిరుగుతూ 6 సార్లు పనిచేస్తారు. 6 సర్కిల్ కల్లా 18 భాగాలు అయిపోతాయి. అంటే 6 సర్కిల్ వచ్చిందంటే మనకు 12 రోజులు అయిపోయినట్టు. ఇలాంటి 6 పార్ట్లు వచ్చినాయి అంటే 12 రోజులు. ఇంకా మనకు 2 భాగాలు మిగులుతాయి. 18లో 2 భాగాలు మిగులుతాయి కాబట్టి ఈ 2 భాగాలు నెక్స్ట్ మనకు ఏ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఒక రోజుకి వాడు డైలీ 2 భాగాలు చేస్తాడు కాబట్టి ఈ 2 భాగాలు ఒక రోజుకే కంప్లీట్ చేసేస్తాడు. కాబట్టి ఒక డేస్ అంటే ఆల్రెడీ 12 డేస్ మనకు ఒక సర్కిల్ లాంటిది వచ్చింది. మళ్ళీ 1 డే వచ్చింది. టోటల్గా 13 డేస్. ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్.